హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం సమస్యల గురించి తెలుసుకుందాం. సమస్యలు మధ్యతరగతి వాళ్ళకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, చిన్న తరగతి వాళ్ళకు కూడా కావచ్చు. సమస్యలు అనేటివి లేని మనిషి అంటూ ఉండడు, లేడు కూడా ఎవడు. కానీ దీన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఉంటుంది. సమస్యలు తీసుకునే దాని గురించి కానీ వదిలేసే దాని గురించి కానీ. నేనేం చెప్తానంటే, ఇప్పుడు ఒక సమస్య వచ్చింది, దాని గురించి నువ్వు ఆలోచించి దీన్ని ఎలా ఇది అయిపోతే ఇంకొకటి వచ్చేస్తుందేమో, మళ్ళీ నేను డబ్బులు తీసుకురావాలనేమో, అలా చేయాలనేమో, ఇలా నువ్వు ఇదే పద్మవ్యూహంలోనే నీ బ్రెయిన్కి నువ్వు అలవాటు చేస్తే నువ్వు అక్కడే ఉంటావు. నీ బ్రెయిన్ ఏమి ఆలోచించదు. ఇంకా ఒక్క సమస్య వచ్చి పడితే ఏమైపోతుంది చెప్పండి? ఏమీ కాదు. అందులోంచి బయటికి రండి. ఫస్ట్ ఏమైపోతుంది? అప్పు తీసుకున్నారు వేరే వాళ్ళ దగ్గర, వడ్డీ కట్టాలి, ఈ నెల కట్టలేదు, నెక్స్ట్ మంత్ నా వల్ల కాదు, నేను అంతా కలిపి ఒకేసారి ఇస్తాను, ఓపెన్గా చెప్పేయండి. లేదా 10 మందిలో ఎక్కడైనా డ్వాక్రా సంఘాలకు కట్టాలి, దానికి మాత్రం 10 మందిలో కట్టాలి కాబట్టి ఏదో కొంచెం నా వల్ల అయినంత ఇది అని కట్టి క్లోజ్ చేసుకొని ఇది చేసుకోవాలి తప్పితే, దయచేసి ఏ ఆడమనిషి అయినా ఏ మగ మనిషి అయినా దయచేసి ఎవ్వరూ సమస్యలను ఎత్తుకెత్తుకోకండి. తలకెత్తుకున్నంత టార్చర్ మీరే అనుభవిస్తారు. పెద్దవాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి మనకి తగినట్టు చిన్న సమస్యలు ఉంటాయి, వాళ్ళకి పెద్ద సమస్యలు ఉంటాయి. వాళ్ళు కూడా ఇలాగే బెంబేలెత్తిపోతే సమస్యలకి వాళ్ళు అసలు ఏదైనా నడపగలరా? దేన్నైనా మేనేజ్ చేయగలరా? అసలు వాళ్ళందరూ ఎలా హ్యాండిల్ చేస్తున్నారండి? మనం ఎందుకు మీరెందుకు హ్యాండిల్ చేయలేకపోతున్నారు? స్కూల్ ఫీజులు కట్టాలి, ఇది కూడా ఈ సమస్యలో ఒక పెద్ద సమస్య అండి. పాపం పేరెంట్స్కి నేను లేదని చెప్పను. స్కూల్ ఫీజులు కట్టాలి, కడతాం, ఎక్కడికి పోరు. సింపుల్. మీ మైండ్కి ఇట్లానే అనుకోవాలి. మీరు చెప్పాల్సింది కూడా ఇట్లనే చెప్పండి. ఎవరి దగ్గర ఏమి దాచిపెట్టద్దు. అలాగని మీరు దాక్కోవద్దు. దాక్కునేంత పెద్ద తప్పు మీరు చేయలే. ఏదో పూర్వజన్మలో ఏదో తెలియకుండా ఏదో జరిగింటుంది, దానికి ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నాం అనుకొని దానికోసం మీరు దాచిపెట్టుకొని పిల్లలకు ఫీజు కట్టకపోతే ఇంటికి పంపించేస్తాం, అవన్నీ ఏం అవసరం లేదు. ధైర్యంగా వెళ్ళి మాట్లాడండి. లాస్ట్ వరకు మేము మీ దగ్గర ఉంచినా కూడా పిల్లల్ని మీరు టీసీ ఇవ్వకుండా అయితే పంపించరు కదా, మేము డబ్బు కడితే కదా మీరు టీసీ ఇస్తారు అని ధైర్యంగా మాట్లాడండి వెళ్ళి. ఇది చాలామంది మాట్లాడుతుండొచ్చు, కొంతమంది పాపం భయపడి మాట్లాడి ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళ కోసమే అనుకోండి. సో సమస్యలను చూసి దయచేసి మీరు ఎవ్వరూ బెంబేలెత్తిపోవద్దు. దాని నుంచి బయట రావడానికి చూడండి. బయటకు వస్తారు ఖచ్చితంగా. ధైర్యంగా ఉండండి. ఆలోచనల్లోనే మన తీరు ఉంటుంది. ఈ సమస్య వచ్చింది, ఆ సమస్య వచ్చింది, ఇలా వచ్చింది, ఏమైపోదు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తామని చెప్పండి. ఈరోజు కాకపోతే